వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. హిందూ బంధువులందరూ దాదాపు 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణము ప్రతిష్టాపన కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. జనవరి 22వ తారీఖు రోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రాంగణంలో నెలకొల్పబడిన బాలారాముని విగ్రహం యొక్క ప్రత్యేకతలు, బాలారాముని విగ్రహంలో దర్శనమిస్తున్న అవతారాలు మొదలైన వాటి గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. హిందూ బంధువులందరికీ తప్పకుండా తెలియాల్సిన విషయం కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. విష్ణుమూర్తి దశావతారాలు ధర్మ సంస్థాపన కోసం వారు ఎత్తినట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరికైతే అంబరీషుని వృత్తాంతము తెలుస్తుందో, సాక్షాత్తు భక్తునికి కలిగిన ఆపదను తొలగించడానికి భగవంతుడే దిగి వచ్చి భక్తునికి ఇచ్చిన శాపాన్ని భగవంతుడు స్వీకరించి దశావతారాలను ఎత్తినట్టుగా మనకు అంబరీష వృత్తాంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ శాపం మన వైపు నుండి చూస్తుంది శాపంగా అనిపిస్తుంది. అంబరీషునికి ఇచ్చిన శాపం సాక్షాత్ విష్ణుమూర్తి తీసుకొని ఆ శాపాన్ని కాస్త ధర్మ సంస్థాపన కోసం ఉపయోగించే అవతారాలుగా వారు స్వీకరించి భూమిపైన ధర్మ సంస్థాపన చేయడం జరిగింది. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం రామావతారం. అయితే ఈ వీడియోలో మనము బాలారాముని విగ్రహంలో ఉన్న దశావతారాల గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ బాలారాముని విగ్రహాన్ని చెక్కిన శిల్పి మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్. దీన్ని ప్రత్యేకంగా ఏకశిలతో, అంటే ఎక్కడ కూడా ఖండించకుండా ఒకే శిలలో బాలరాముని విగ్రహం, తర్వాత చుట్టూ దశావతారాలకు సంబంధించిన ప్రతిరూపాలు, తర్వాత ఒకవైపు గరుత్మంతుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి వారిని కూడా అద్భుతంగా చెక్కినట్టు మనకు తెలుస్తుంది. వీటితో పాటు విష్ణువుకు సంబంధించిన కొన్ని చిహ్నాలు కూడా మనకి విగ్రహంలో కనిపిస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే రాముడు కాబట్టి విష్ణుమూర్తికి ఉన్న చిహ్నాలే రామునికి కూడా వర్తిస్తాయి కాబట్టి వాటిని కూడా ఈ విగ్రహంలో చెక్కినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విగ్రహం 5 సంవత్సరాల బాలుడి రూపంలో, శ్రీరామచంద్రమూర్తి 5 సంవత్సరాల బాలుడి రూపంలో ఉంటే ఎలా ఉంటాడో అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. రాముని రూపం రాతితో చేసిన కమలంపై ఉన్నట్టుగా మనకి విగ్రహంలో కనిపిస్తుంది. విష్ణువు, ఓం, స్వస్తికు, శంకు చక్రాలు, విష్ణుమూర్తి దశావతారాలు విగ్రహంపై ఉన్నాయి. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి విష్ణువు సంబంధించిన చిహ్నాలు కూడా ఈ విగ్రహంలో పొందుపరచడం జరిగింది. రామ్లల్లా విగ్రహం చుట్టూ విష్ణువు దశావతారాలు చూడవచ్చు. అట్లనే విష్ణుమూర్తికి తలపై సూర్యుని చెక్కిన సూర్యవంశము. శ్రీరామచంద్రమూర్తి వారిది సూర్యవంశము. సూర్యవంశము ఇక్ష్వాకు వంశంగా పిలువబడింది. తర్వాత రఘుమహారాజు కాలం తర్వాత ఈ వంశానికి రఘువంశం అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి దశావతారాలు చూసుకుంటే మొదటి అవతారం మత్స్యావతారము, 2వ అవతారం కూర్మావతారము, 3వ అవతారం వరాహావతారము, 4వ అవతారం నరసింహావతారము, 5వ అవతారము వామనావతారము, 6వ అవతారము పరశురామ అవతారము, 7వది శ్రీరామచంద్రమూర్తి అవతారము, 8వది శ్రీకృష్ణ అవతారము, 9వది బుద్ధావతారము, 10వది కల్కి అవతారము. కల్కి అవతారం ఒకటి రావాల్సి ఉంది. కలియుగాంతంలో ధర్మ సంస్థాపన చేయడానికి కల్కి అవతారంలో శ్రీ విష్ణువు భూమిపై అవతరించి ధర్మ సంస్థాపన చేస్తున్నట్టు మనకు పురాణాల ప్రకారం తెలుస్తుంది. అలాగే ఈ విగ్రహంలో ఒకవైపు హనుమంతుడు ఆసీనుడై ఉండగా మరోవైపు గరుత్మంతుడు ఆసీనుడై ఉంటాడు. ప్రతి గుర్తుకు కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. వాటిని చూసే ప్రయత్నం చేద్దాము. రామ్లల్లా విగ్రహం చుట్టూ నిర్మించిన విగ్రహంలో అనేక ప్రత్యేక చిహ్నాలు ఉన్నాయి. పలువురు పండితులు ఈ చిహ్నాల ప్రాముఖ్యత గురించి వివరించారు. సూర్యుడు, ఇది శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశం కాబట్టి సూర్యునికి సంబంధించిన చిహ్నాన్ని ఈ విగ్రహంలో చూడవచ్చు. సూర్యుడు క్రమశిక్షణకు చిహ్నము. సూర్యుడు అధికారానికి చిహ్నము. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారి వంశస్థాపకుడు కాబట్టి సూర్యునికి సంబంధించిన చిహ్నాన్ని కూడా ఈ విగ్రహంలో మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. శేషనాగువు,
రామావతారంలో రాముణ్ణి సేవించడానికి సాక్షాత్తు ఆదిశేషువు లక్ష్మణావతారంలో భూమిపై జన్మించడం జరిగింది. లక్ష్మణుడు రాముడు విడదీయరాని అనుబంధం. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారంలో పాండవుపై విష్ణుమూర్తి పడుకుంటారు కాబట్టి విడదీయరాని అనుబంధం అనేది ఉంటుంది. ఆ అనుబంధాన్ని మర్చిపోకుండా శేషనాగు లక్ష్మణ అవతారంలో భూమిపై జన్మించడం జరిగింది. ఆ చిహ్నాన్ని కూడా మనం ఈ విగ్రహంలో చూడవచ్చు. ఓం ఓం అనేది విశ్వంలో మొదటి స్వరము, సౌర వ్యవస్థ ధ్వని. ఓం సనాతన ధర్మ సాంప్రదాయానికి ప్రతీక. ఓంకారము సృష్టి. ఓం అనే దానిలో అనేకమైన శబ్దం, ఆ శబ్దంలో అనేకమైన వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని కోట్ల మంత్రాలకు ఓంకారంతో ప్రారంభమవుతాయి. శక్తి రావాలంటే, ఒక మంత్రానికి శక్తి రావాలంటే దానికి ముందు ఓం అనేది జోడిస్తేనే ఆ మంత్రానికి శక్తి అనేది వస్తుంది. ఆ ఓం సంబంధించిన చిహ్నాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ జాపత్రి. జాపత్రిని బలానికి చిహ్నంగా పరిగణిస్తున్నట్టు మనకు పండితులు చెప్తున్నారు. రాముడు దృఢ సంకల్పానికి, అతనికి గల బలానికి చిహ్నంగా జాపత్రికి స్థానం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత స్వస్తిక్. స్వస్తిక్ మన సంస్కృతి, వైదిక సాంప్రదాయానికి ప్రధాన చిహ్నం. రాముడు మన సంస్కృతికి ప్రతీక. స్వస్తికు ఓం ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవతలు నివసిస్తారా అన్నట్టు తెలుస్తుంది. అమ్మవారి సాక్షాత్ మహాలక్ష్మి దేవి పాదాలలో కూడా స్వస్తిక్ అనేది కనిపిస్తుంది. స్వస్తిక్ ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. స్వస్తికు ఓం, ఇవి రెండు హిందూ బంధువులందరికీ సుపరిచితము. మనమందరము చూస్తూనే ఉంటాము. అట్లాంటి చిహ్నాలను కూడా రామ్లల్లా విగ్రహంలో పొందుపరచడం జరిగింది. ప్రకాశము, కాంతి. కాంతి ఎప్పుడైనా కానీ జ్ఞానానికి ప్రతీక. ప్రకాశానికి సంబంధించినది కూడా శ్రీరాముని ముఖం వెనుక ఏర్పడిన ప్రకాశము మొత్తం చిహ్నానికి, విశ్వానికి చిహ్నంగా మనకు కనిపిస్తుంది. అలాగే విల్లు, ఇది కేవలం ఆయుధం కాదు. విల్లు ప్రాథమికంగా శ్రీరాముడి విద్య, కృషికి చిహ్నము. విల్లు, బాణము. బాణం అంటే వేరే, విల్లు అంటే వేరే, రెండు వేరు కాబట్టి ఏదైతే ధనుస్సు అన్నా విల్లు అన్నా ఒకటే. ఏదైతే ధనుస్సు సంధించి మనం వదిలిపెడతామో దాన్ని బాణం అని అంటారు. ఇవి చిహ్నాలు కూడా మనకు రామ్లల్లా విగ్రహంలో కనిపిస్తాయి. రామ్లల్లా విగ్రహం ఏదైతే చెక్కబడిందో ఆ రాయి సామాన్యమైన రాయి కాదు, చాలా వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాయిగా మనకు గుర్తించడం జరిగింది. అట్లాంటి రాయిని సెలెక్ట్ చేసుకొని అరుణ్ యోగిరాజ్ గారు, వీరు మైసూరు చెందిన శిల్పి, వీరు రామ్లల్లా విగ్రహంతో పాటు చుట్టూ దశావతారాల విగ్రహాన్ని, విష్ణుమూర్తి సంబంధించిన చిహ్నాలను, ఒకవైపు గరుత్మంతుని, ఒకవైపు ఆంజనేయ స్వామి వారిని కూడా ఈ విగ్రహంలో చెక్కినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.